లక్కీ భాస్కర్ ప్రపంచాన్ని ఒక ఆర్డినరీ బ్యాంక్ కేసు అనుకుంది. కౌంటర్ వెనకాల కూర్చున్న ఒక సాధారణ మనిషి అనుకుంది. కానీ ప్రపంచానికి తెలియంది ఏంటంటే ఆ కౌంటర్ వెనకాల కూర్చున్నది సాధారణ మనిషి కాదు, ఒక నిజమైన మాస్టర్ మైండ్. భాస్కర్ తన లైఫ్లో ఎప్పుడూ ఏడవలేదు, బాధపడలేదు. అతని సిస్టమ్ని కళ్ళారపకుండా అబ్జర్వ్ చేశాడు. లక్షల రూపాయలు లెక్క పెడుతున్న నెంబర్స్లో ఉన్న మ్యాట్రిక్స్ని డీకోడ్ చేశాడు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అతనికి ఒక పజిల్ లాగా, చెస్ గేమ్లా కనిపించాయి. అక్కడ మొదలైంది అసలు సిసలైన గేమ్. భాస్కర్ సొసైటీ పెట్టిన రూల్స్ని ఫాలో అవ్వలేదు, ఎందుకంటే మాస్టర్ మైండ్స్ రూల్స్ని ఫాలో అవ్వరు, రూల్స్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి అర్థంలో చూసుకోమావా, నువ్వు అనుకుంటావు నేను మంచోడిని, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నాకు ఎవరో ఒకరు వచ్చి సక్సెస్ ఇస్తారు అని. కానీ ఒక మాస్టర్ మైండ్కి తెలిసింది ఏంటి అంటే మంచితనంతో ఈఎంఐలు కట్టలేవు. ప్రపంచం మంచితనాన్ని గౌరవించదు, నెంబర్స్ని, రిజల్ట్స్ని మాత్రమే గౌరవిస్తుంది. ఈరోజు లక్కీ భాస్కర్ ఇంటెలిజెన్స్ నుంచి, అతని బ్రిలియంట్ బ్రెయిన్ నుంచి ఒక మాస్టర్ మైండ్ ఎలా ఆలోచిస్తాడో ఆ బ్లూ ప్రింట్ ఏంటో డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. భాస్కర్ ఒక ఆర్డినరీ క్యాషియర్ నుంచి ఒక మాస్టర్ మైండ్గా ఎలా మారాడు? అతని ఫస్ట్ వెపన్ ఎమోషనల్ డిటాచ్మెంట్. మనల్ని చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్లో ఎలా పెంచారు? మనుషులతో న్యాయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని. కానీ ఒక్కసారి రియల్ వరల్డ్లోకి అడుగు పెట్టిన తర్వాతే అర్థమవుతుంది ఈ ప్రపంచం ఒక యుద్ధ రంగం అని. నిన్ను ఎవరైనా అవమానిస్తే నువ్వు ఏం చేస్తావు? రియాక్ట్ అవుతావు, తిడతావు, లేదా బాధపడతావు, లేదా నేను ఇలా కాదు అలా అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తావు. అదే ఒక క్యాలిక్యులేటర్ని నువ్వు తిడితే అది రియాక్ట్ అవుతుందా, బాధపడుతుందా? లేదు, జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. భాస్కర్ తన బ్రెయిన్ని ఒక క్యాలిక్యులేటర్ లాగా మార్చేశాడు. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. బ్యాంక్ మేనేజర్ అవమానించినప్పుడు భాస్కర్ రియాక్ట్ అవ్వలేదు, తన ఫైర్ని మొత్తాన్ని ప్యూర్గా నెంబర్స్లోకి కన్వర్ట్ చేశాడు. ఇది నువ్వు లైఫ్లో నేర్చుకోవాల్సిన ఒక ఫస్ట్ రూల్. డబ్బుని చూసి భయపడకు, డబ్బుని పూజించకు. మనీ ఈజ్ జస్ట్ ఏ టూల్, అది ఒక యుద్ధ ఆయుధం మాత్రమే. మనం డబ్బుతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటాం, అందుకే లక్షల రూపాయలు పోగానే కుండాకిచ్చేస్తాం. అదే భాస్కర్కి కోట్లు పోయినా సరే అతని ఫేస్లో స్మైల్ పోదు, ఎందుకంటే అతనికి తెలుసు దిస్ ఈజ్ జస్ట్ ఏ ఫకింగ్ గేమ్. ఇఫ్ యు నో ద గేమ్ యూ వోంట్ ప్యానిక్. అవి నెంబర్స్ మాత్రమే, వాటిని మార్చగలనే ధైర్యం భాస్కర్కు ఉంది. నీ ఫెయిల్యూర్స్ని నేను శాసించే వాళ్ళని ఎమోషన్తో చుట్టం మానే, కోపాన్ని పక్కన పెట్టు, క్యాల్కులేషన్తో కొట్టు. భాస్కర్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్ చేసింది, కానీ ఆ ఇంటెలిజెంట్ బ్రెయిన్ కూడా ఒక చిన్న తప్పు చేసింది. అందుకే సిబిఐ దాకా వెళ్ళాల్సి వచ్చింది, తన ఫ్యామిలీని ప్రాణాపాయ స్థితిలో పెట్టాల్సి వచ్చింది. ఒక మాస్టర్ మైండ్కి ఒక గ్యాంబ్లర్కి చిన్న తేడా ఉంటుంది, ఇక్కడే పోతారు, మొత్తం పోతారు. భాస్కర్ అసలు ఈ గేమ్ ఎందుకు స్టార్ట్ చేసింది? తన అప్పులు తెచ్చడానికి, తన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వడానికి. కానీ ఒక పాయింట్ తర్వాత ఇంట్లో అప్పులనే తీరిపోతాయి, కానీ భాస్కర్ గేమ్ ఆపడు. ఎందుకు? కుటుంబం కోసం మొదలు పెడతాం, కానీ వెళ్ళే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం. ఎందుకంటే అతనికి డబ్బు మీద పిచ్చి పోయింది. ఆ సిస్టమ్ని హ్యాక్ చేస్తాననే డోపమైన్ హిట్ మీద పిచ్చి వచ్చేసింది. హర్షద్ మెహతా లాంటి పెద్ద పెద్ద వాళ్ళని నా ఫింగర్ టిప్స్ మీద కంట్రోల్ చేస్తాననే ఈగో భాస్కర్ని ఒక గ్యాంబ్లర్లా మార్చేసింది. ద గేమ్ బికేమ్ బిగ్గర్ దెన్ ద గోల్. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ సర్వైవల్, ద ఎగ్జిట్ స్ట్రాటజీ. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. నువ్వు లైఫ్లో ఏదైనా యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఎక్కడ దాకా వెళ్ళి ఆగాలి అనే ఎగ్జిట్ డోర్ని ముందే గీసి పెట్టుకోవాలి. ఎందుకంటే సక్సెస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఎడిక్షన్. అది నిన్ను బ్లైండ్గా చేస్తుంది. రియల్ మాస్టర్ మైండ్స్ ఎప్పుడూ గేమ్ని జీవితాంతం ఆడరు. వాళ్ళు ఆట స్టార్ట్ చేస్తారు, కావాల్సింది తీసుకుంటారు, షాడోస్లోకి వెళ్ళిపోతారు, వాక్ అవే, అంతే. ఇప్పుడు ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ పాయింట్. భాస్కర్ దగ్గర మజిల్స్ లేవు, గన్ను పట్టుకోవడం రాదు, ఎవరిని కొట్టలేడు. కానీ హర్షద్ మెహతా సిబిఐ లోకల్ డాన్స్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు? దీన్నే సైకాలజీలో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అసిమెట్రీ అంటారు. అంటే నీకు అవతల వాడి కంటే ఒక సీక్రెట్ ఎక్కువ తెలిసి ఉండాలి. నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావో ఎవరికి అర్థం కాకూడదు. భాస్కర్ ఎవరితో డైరెక్ట్గా ఫైట్ చేయలేదు, ఎనిమీస్ మధ్యలో ఉన్న భయాన్ని, దురాశని వాడుకున్నాడు. హర్షద్ మెహతాకి డబ్బులు కావాలి, డాన్స్కి హర్షద్ మెహతా కావాలి, సిబిఐకి వీళ్ళిద్దరూ కావాలి. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఒక కీలాగా మారాడు. ఎలాగంటే అతను ఒక స్థాయికి వెళ్ళాడు, నేను పోతే మీకు ఒక రూపాయి కూడా రాదు, మీకు లాస్ అని చెప్పే స్థాయికి వచ్చాడు. నువ్వు నీ కంపెనీలో అయినా బిజినెస్లో అయినా ఒక ఆర్డినరీ పర్సన్లా ఉంటే నిన్ను ఈజీగా పీకి పక్కన పడేస్తారు. నీ సిస్టంలో ఉన్న చిక్కుముళ్ళన్నీ చేతితో పట్టుకో, అప్పుడు నిన్ను పీకేయాలనుకున్నాడు కూడా నిన్ను ఉంచడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎనిమిస్తో డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వాడికి మధ్య ఒక చిన్న నిప్పరవ్వ పెట్టి జస్ట్ కామ్గా కూర్చొని చూడు, చాలు. యూ డోంట్ ప్లే ద గేమ్, యూ కంట్రోల్ ద బోర్డ్. ఇప్పటి నుంచి నేను చాలా మంచివాడిని, నాకెందుకు కష్టాలు వస్తున్నాయని ఏడాడో ఆపే. ఎందుకంటే ప్రపంచం మంచి వాళ్ళనే పీల్చి పిప్పి చేస్తుంది, స్మార్ట్గా ఉన్న వాళ్ళని మాత్రమే పూజిస్తుంది. ప్రపంచానికి నువ్వు అవసరం అయ్యేలా నీ బుర్రని షార్ప్ చేయి.
మేక్ యువర్ సెల్ఫ్ ఇర్రిప్లేసబుల్. ఒక చిన్న వార్నింగ్, నువ్వు మాస్టర్ మైండ్ అవుతున్నప్పుడు ప్రపంచం మొత్తం నేను చూసి ఇలా అనుకుంటుంది, అరే వీడేంట్రా, వీడికి బుర్ర పని చేయట్లేదు, వీడు ఇలా ఉన్నాడు, వీడి మనీ మైండెడ్ అయిపోయాడ్రా అని అనుకోనియండి. వాళ్ళకి నీ విజన్ అర్థం కావట్లేదు, నువ్వు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింహం తన వేటని గొర్రెలకు ఎక్స్ప్లెయిన్ చేయదు, వాళ్ళకి నీ రిజల్ట్స్ సమాధానం చెప్పాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా లోన్లీగా ఉంటుంది, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు, కానీ ఆ ఒంటరితనమే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. రేపు పొద్దున్న లేచాక మళ్ళీ రీల్స్ చూస్తూ కూర్చో మాకు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకో, నీ అప్పులు చూసుకో, నీ బాస్ నిన్ను అవమానించింది చూడు, ఈ సొసైటీ నిన్ను మాట్లాడింది చూసుకో. వీళ్ళందరినీ కోపంతో చుట్టం మానే, వీళ్ళందరినీ చెస్ బోర్డ్లో ఒక పాంచ్లా చూడు. నీ మూవ్ని పెట్టు. ఎమోషన్ని కట్ చేసావా? గుడ్. ఎగ్జిట్ ప్లాన్ రెడీగా ఉందా? గుడ్. నిన్ను ఎవ్వడు రీప్లేస్ చేయని స్కిల్ నేర్చుకున్నావా? పర్ఫెక్ట్. ఇప్పుడు దిగు గేమ్లోకి. ప్రపంచంలో ఎవ్వడు వచ్చి నీకు సక్సెస్ని చేతిలో పెట్టడు, నువ్వే నీ స్కిల్స్తో, నీ కమ్యూనికేషన్తో వాటిని లాక్కోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రయింగ్ విక్టిమ్ అండ్ ఏ మాస్టర్ మైండ్ ఈజ్ జస్ట్ ఏ సింగిల్ డెసిషన్. మేక్ ద డెసిషన్ టుడే. గుడ్ బై క్యారెక్టర్ని పక్కన పెట్టేసి నీ లైఫ్కి రూల్స్ నువ్వే పెట్టుకో, లేదంటే ఎవడో పెట్టిన రూల్కి నువ్వు బానిసలాగా బ్రతకాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ప్రాజెక్ట్ డి సైనింగ్ ఆఫ్.